అఖిల భారత ఐక్య రైతు సంఘం మరియు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ పిలుపు మేరకు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారు పేర్కొన్న ప్రధాన హామీల్లో భాగంగా ప్రతి నిరుపేద కుటుంబానికి గుడిసెలు లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న మాటలను నిలబెట్టుకోవాలంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా రేషన్ కార్డు లేని అన్ని పేద కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేయాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందేయాల్సిన అవసరం ఉందని, అలాగే 57 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు వివరిస్తూ కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సన్నవడ్లు విక్రయించిన రైతులకు 500 బోనస్ తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, పుట్టి నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు పార్వతి రాజేశ్వర్, సహకార్యదర్శి షేక్ నసీర్, నాయకులు గంగాధర్, సిద్దపోశెట్టి, గోపాల్, పెద్దలు సుల్తాన్, సాయిలు, మన్నెపోశెట్టి, శ్రీపతి, మల్లేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ధర్నా చేయడం జరిగింది. డివిజన్ కమిటీ తరఫున ముఖ్యంగా మనం ఇప్పుడు మన విత్తనాలు వేసే టైం వచ్చింది కాబట్టి కల్తీ విత్తనాలు మార్కెట్లకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కల్తీ విత్తనాలను అరికట్టాలని ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దబన అమ్మిన వాళ్ళపైన పీడీ యాక్ట్ చట్టం కింద వాళ్ళకు కేసు నమోదు 7 సంవత్సరాలు నిండిన వారందరికీ 4,000 పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో భాగంగా మన రేవంత్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి 18 నెలలు అయినా ఇప్పటికి 4,000 పింఛను అతిగతి లేదు. అట్లాగే రేషన్ కార్డులు సుగా ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డులు సుగా లేవు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇందులో అనేక రకాల బొకోసు వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. దాని మీద ఎంక్వైరీ పెట్టాలా. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది. అది పేదోళ్ళకు అందాలన్న సుఖ మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన బోధన్ ఫ్యాక్టరీ, ఈ బోధన్ ఫ్యాక్టరీకి మన సుదర్శన్ రెడ్డి గారు నేను ఎన్నికల వాగ్దానంలో నేను బోధన్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తామని ప్రకటన చేసినప్పటికీ సదస్సులు పెట్టినప్పటికీ ఇప్పటికీ దానికి గతి లేదు. దాని మీద దాని బోధన్ ఫ్యాక్టరీని చాలు చేయాలని, అట్లాగే రైతులు మన యాసికి పంట అమ్ముకోవడం జరిగింది. దానికి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ క్వింటాల్కు 500 రూపాయలు రాలేదు. అది తక్షణ విడుదల చేయాలన్నది మా అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనేక ఇన్న ఖాళీ స్థలంలో, ప్రభుత్వ స్థలంలో పేదోళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేయాలన్నది మా ఐక్య రైతు సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.